ఫస్ట్ వస్తోంది. పెన్షన్లు ఎత్తివేత మొదలైపోయింది, అందరికీ నోటీసులు ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రచారమా, నిజమా? అటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందా? మీరు చేస్తున్న అలిగేషన్ అయినా? 100% ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారి యొక్క రాజకీయాన్ని ఒకసారి కానీ గమనిస్తే ఎప్పుడు చెప్పిన పథకాన్ని ఇచ్చిన చరిత్ర లేదు వారికి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఒకవైపు, కూటమి ప్రభుత్వం ఒకవైపు, మేము వారు ఇవ్వబోయేటటువంటి పథకాలు ఒకవైపు కానీ పక్కన పెట్టుకొని చూస్తే పోలిక పొంతన లేనటువంటి వ్యవహార సరళి వాళ్ళది. ఎక్కడా ఒక్క పథకాన్ని ఈ 2.5 నెలల నుంచి ఇంప్లిమెంట్ చేయలే. ఒక్కటి పెన్షన్, అది కూడా ఒకేసారి ఇచ్చారు, 7,000 రూపాయలు ఇచ్చారు, మొన్న కూడా ఇచ్చారు. ఈ పెన్షన్ దానిలో కూడా గతం కంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి వారిని కూడా యాడ్ చేసి వారికి కూడా ఇస్తామని చెప్పారు. వారి యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అది బీసీస్కి. మరి గతంలో 64 లక్షల పైచిలుకున్నటువంటి పెన్షన్దారుల యొక్క సంఖ్య పెరగాల తగ్గాల? పెరగాలి. కానీ మొన్న ఇచ్చినటువంటి ఆ పెన్షన్ దీనిలో 74,000 మందిని తొలగించారు. దానికి చూపిస్తున్నటువంటి కారణాలు ఏంటి? ఈయన కన్ను బాగుంది, కాలు బాగుంది, లేకపోతే ఇతనికి వర్తించదు, ఇదే కదా. మరి కన్ను బాగుండి కాలు బాగుంటే మా ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చాం? వాళ్ళతో మీ పార్టీ కార్యకర్తలను ఇచ్చారంట. వైసీపీకి సంబంధించిన గ్రామ సర్పంచులు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరి పేర్లతో పెన్షన్లు తీసుకున్నారనేది టీడీపీ చెప్తున్నమాట. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఇచ్చాం కదా, తెలుగుదేశం నాయకులకి ఇచ్చాం కదా, తెలుగుదేశం సర్పంచులకి ఇచ్చాం కదా, సర్పంచ్ భార్యకి, తండ్రికి, సర్పంచ్కి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చాం కదా. ఎలిజిబిలిటీ లేకపోయినా వైసీపీ వాళ్ళు కొంతమందికి ఇచ్చారా, అవి తీసేస్తున్నాం అనేది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇవాళ వారు నడుపుతుంది ప్రభుత్వాన్ని, పార్టీని కాదు. ఇదే విచిత్ర ధోరణి వీళ్ళది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో 34 లక్షల మందికి ఇచ్చి డబ్బా కొట్టుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. 34 లక్షల నుంచి 65 లక్షలకు పెంచిన చరిత్ర మాది. సో 1000 రూపాయలు పెన్షన్ ని 2,000 చేస్తానని లాస్ట్ 2 నెలలకి 2,000 చేసినటువంటి చరిత్ర వాళ్ళది. 3,000 చేస్తానని 3,000 చేసినటువంటి చరిత్ర మాది. చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంటుంది. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, లేదా అదే డబ్బుతోటి పెన్షన్ ఇప్పించాలి. ఈయన సంపద సృష్టిస్తానన్నాడు, సృష్టించట్లేదు కదా. ఉన్న సంస్థ నష్టాల్లో ఉందని వీరే చెప్తున్నారు. ప్రతి వ్యవస్థలో ఖాళీ అకౌంట్లు ఉన్నాయి అంటున్నారు. ఒక పక్క ఏమో అప్పులు చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం 5,000 కోట్లు డ్రా చేసినటువంటి చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ రీసెంట్ గా కూడా 15,000 కోట్ల పైచీలకు అప్పులు తెచ్చారు. అది ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చారు కదా. 15,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అప్పు 7.5% ఇంట్రెస్ట్ తోటి తెచ్చారు. మరి ఇంత డబ్బు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా ఉందంటే ఎవరైనా తినేశారా, కొట్టేశారా, ఎవరికన్నా దారి మరలించారా? మీరు ఏం చేశారో వారు చెప్పాలి. పోలవరం మీద ఒక తప్పుడు నివేదికలు చూపించారు. ఇంటర్నేషనల్ కమిటీ, నైపుణ్యుల కమిటీ ఒక నివేదికని పాస్ చేసింది. దాంట్లో చాలా స్పష్టంగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పింది. అంటే వారు పోలవరం మీద ఈ 2 నెలల నుంచి చేసినటువంటి విష ప్రచారం మొత్తం బయటపడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పోలవరాన్ని మళ్ళీ కొత్తగా నిర్మించడానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళని మొదలు పెట్టారు. కంపెనీ ఎవరికి ఇస్తానని మొన్న చెప్పుకొచ్చారు వాళ్ళ మంత్రి గారు, మెగా వారినే కొనసాగిస్తున్నాం అన్నారు. సరే, మెగా వాళ్ళతోటి కలిసి దుర్మార్గాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారని మళ్ళీ మెగా వాళ్ళకే మీరు ఇస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేయించింది కాబట్టి ఆ కంపెనీతో మీరు కొనసాగిస్తున్నారు కదా. వాళ్ళ దోపిడీ లేదని సర్టిఫికేట్ మీరే ఇస్తున్నారు, అంతే కదా. సో ఎక్కడా కూడా రూపాయి లంచం లేకుండా పథకాలు మా ప్రభుత్వం ద్వారా ఇచ్చాం. అన్ని స్పష్టంగా 2,75,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చిందో డేటాతో సహా ఉంది, వివరాలతో సహా. సో ఇన్ని పథకాలు ఇవ్వాలి అంటే ఇతనితో అయ్యే పని కాదు. ఎందుకంటే నాయకుల్ని దాని లోపలికి చొప్పించిన తర్వాత ప్రభుత్వంలో నాయకుల్ని కూడా కీలక పాత్రదారులుగా చేయాలనే ఉద్దేశం వరకు ఉన్నప్పుడు, ఉన్నటువంటి డబ్బుని నాయకులకి తరలిసి చేస్తున్నప్పుడు లబ్ధిదారులకి ఎలా అందుతుంది? అవును, ఇప్పుడు పెన్షన్ 3,750 కోట్ల రూపాయలు ఇసుక ద్వారా వచ్చినటువంటి డబ్బుని
ఖాతాలోకి చెమజేరినటువంటి డబ్బుని ఇవాళ డైరెక్ట్గా నాయకులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీగా జనాలకి ఇవ్వడం కాదు అది. ఎక్కడుంది? ఒక్క ట్రాక్టర్ ఎవరికైనా ఫ్రీ దొరుకుతుందా? గతాన్ని మించి ఇవాళ మా బ్లాక్ మార్కెట్లో ఇసుక అమ్ముడవుతుంది. మీరు చూడండి, ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, ఇసుక ట్రాక్టర్ గతం కంటే ఎక్కువ అధిక ధరల్లో ఇవాళ అమ్ముతున్నారు. ఉచితం కేవలం తెలుగుదేశం నాయకులకి మాత్రమే. ప్రజలకి ఇంకొంచెం అదనపు భారం, ఓకే, ఖజానాకు మాత్రం సున్నా. ఇప్పుడు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు బయోమెట్రిక్ థంబ్ తీసుకునే వాళ్ళు ఇంతకుముందు వీళ్ళు వాలంటీర్లు, ఇప్పుడు లేదా థంబ్ అది ఉందా? వారు మొన్న ఇచ్చినటువంటి దానిలో చాలా మందికి నోటీసులు ఇచ్చారు. థంబ్ ఉంది. మరి ఈ లాస్ట్ ఈ మంత్ లో ఎలా ఇచ్చారో నాకైతే ఐడియా లేదు, నేను ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి పెన్షన్స్ లో మాత్రం 74,000 మందిని తొలగించారు. వాళ్ళు కాకుండా అదనంగా మళ్ళీ నోటీసులు ఇచ్చారు పెన్షన్దారులకి. ఎందుకంటే వీళ్ళందరినీ ఏరివేస్తారు. తెలుగుదేశం నాయకులకి తప్ప, తెలుగుదేశం కార్యకర్తలకి తప్ప, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని వారు నమ్మితే తప్ప పథకం అమలు కాదు, అర్హత రాదు పథకానికి. ఇది వారి విధానం. అందుకోసమే వారు నోటీసులు ఇస్తున్నారు తప్ప వాళ్ళంతా జెన్యూన్, పూర్తి అర్హత కలిగినటువంటి వ్యక్తులు. వారిని తొలగిస్తే ప్రభుత్వాన్ని వారే